కర్నూలులో సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. ర్యాపిడో డ్రైవర్ మదిలేటిని మోసం చేసి 5,000 రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. సైబర్ నేరగాళ్లు ముందుగా ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నారు మోసగాళ్లు. లొకేషన్కు వెళ్ళిన వెంటనే డ్రైవర్ మదిలేటికి 5,000 రూపాయలను అకౌంట్కు పంపినట్లుగా ఫేక్ మెసేజ్ పంపారు. తమ వాళ్లకు పంపాలంటూ మరో నెంబర్ చెప్పారు మోసగాళ్లు. అకౌంట్ చెక్ చేసుకోకుండా తన డబ్బును పంపాడు మదిలేటి. మోసపోయానని తెలుసుకొని యూటీవీని ఆశ్రయించాడు బాధితుడు. నా పేరు మదిలేటి. నేను ఖాళీ టైంలో ర్యాపిడో చేస్తాను. ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఒక ఆర్డర్ బుక్ అయింది అమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి. నేను పికప్ చేసుకుందామని చెప్పేసి రైల్వే స్టేషన్ అమ్మ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ పిక్ చేసుకుందామని కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడ మా ఆంటీ వస్తుంది, మా రిలేటివ్స్ వస్తారు అని చెప్పేసి చెప్పారు. నేను వెయిట్ చేస్తున్నా. ఈ మధ్యలో నాకు ఒక 5,200 పంపించినట్టు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. నేను మీకు 5,200 పంపించాను, అది మా ఆంటీకి పంపించండి, ఎమర్జెన్సీ హాస్పిటల్ పర్పస్ అని అన్నారు. ఆ ఎమర్జెన్సీ పర్పస్లో నేను చూసుకోకుండా అతనికి 1,000 సెండ్ చేశాను. 1,000 సెండ్ చేసిన తర్వాత మళ్ళీ 4,000 ఉంది కదా, అది కూడా 4,000 పంపించమన్నారు. పంపించేశాను. తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఏమంటే 10,200ది మెసేజ్ వచ్చింది, నార్మల్ టెక్స్ట్ మెసేజ్. 5,000 పంపించారు కదా, మళ్ళీ ఎందుకు 10,200 పంపించారని నేను మళ్ళీ చెక్ చేసుకుంటే నా దాంట్లో అమౌంట్ లేదు. అప్పుడు నేను మీ వాళ్ళు వస్తేనే నేను 10,200 ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మీరు ఫ్రాడ్ అయింది ఇది అని చెప్పేసి వాళ్ళు నవ్వుతూ మరి నాకు కాల్లో మాట్లాడారు. ఇది జరిగింది. దీనికి ఇలాంటి ర్యాపిడోలో కానీ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఇలాంటి ఫ్రాడ్లు జరగకుండా ర్యాపిడో వాళ్ళు మేనేజర్లు తీసుకుంటారో లేకపోతే సైబర్ వాళ్ళు తీసుకుంటారో ఇది కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీద కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు పోలీస్ స్టేషన్? ఇవ్వలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాను, ఇక్కడ తీసుకోలేదు. అక్కడికి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్తే కూడా ఇంకా ఎక్కడ ఇవ్వాలనేది అర్థం కాలేదు. అమౌంట్ ఎంత అయింది మొత్తం? 5,000 అయింది. ఇంకా వేరే అతను కూడా సేమ్ నా లొకేషన్కే వచ్చాడు ర్యాపిడో. అతను ఒక 10 మినిట్స్ కాల్ మాట్లాడడం నేను చూసి అతన్ని ఏమన్నా మీకు అమౌంట్ రావడం జరిగిందా మెసేజ్ అని చెప్పి అంటే నాకు అవును వచ్చింది అంటే నాది ర్యాపిడో ఫ్రాడ్ జరుగుతుంది, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకొని కాల్ కట్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అతను కొంచెం సేఫ్ అయ్యాడు. రైట్, ఇక కర్నూలులో ఒక సైబర్ క్రైమ్ అయితే వెలుగు చూసింది. ర్యాపిడో డ్రైవర్ మదిలేటిని మోసం చేసి 5,000 రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, బాధితుడు ఏం చెప్తున్నాడు, దీనికి సంబంధించి పోలీసులుగా ఏమైనా కంప్లైంట్ చేశాడా? అప్డేట్స్ ఏంటి? మురళి, మనం చూసుకోవచ్చు ఈ రోజు ఈ ర్యాపిడో మదిలేటి ఎవరైతే ఉన్నారో ఇతన్ని మోసం చేసి 5,000 రూపాయలు ఆన్లైన్ లో వేయించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మదిలేటి కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళక అక్కడ నుంచి తాలూకా పోలీస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి అని కూడా తాలూకా అక్కడికి వెళ్ళమని చెప్పి 3 టౌన్ పోలీసులు కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. 2 పోలీస్ స్టేషన్లు ఇప్పుడు తిరిగారు వాళ్ళు. తర్వాత పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో మీరు సైబర్ క్రైమ్ కింద సైబర్ వెళ్ళేసి అక్కడ కేసు నమోదు చేయాలి, అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అని కూడా పోలీస్ అధికారులు చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదైతే ర్యాపిడో అమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి కర్నూలు నగరంలో ఉన్నటువంటి అమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అని చెప్పేసి అని కూడా ఈ ర్యాపిడోని బుక్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలివిగా డబ్బును ఎలా మోసం చేయాలని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో ఇంకో నంబర్ ఫోన్ పే నంబర్ చెప్పేసి ఆ నంబర్ కి వారు అమౌంట్ వేయించుకున్నట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ఫేక్ టెక్స్ట్ మెసేజ్ ని వాళ్ళు క్రియేట్ చేయడం, అంటే వెంటనే ఇతను ఫోన్ పే చెక్ చేసుకోలేదు, ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చిన వెంటనే అమౌంట్ క్రియేట్ అయి ఉంటుందన్న ఒక నమ్మకంతో కూడా వారికి ఆ అమౌంట్ కొట్టడం జరిగిందని చెప్పవచ్చు. అయితే మొదట 5,000 రూపాయలని వాళ్ళు తీసుకున్నారు తెలివిగా. ఆ తర్వాత 10,200 రూపాయలు కూడా రెండోసారి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను ర్యాపిడో డ్రైవర్ ఎవరైతే అతనికి అనుమానం వచ్చింది, 10,200 రూపాయలు కూడా మీ వాళ్ళని ఇక్కడికి పంపిస్తే నేను ఆ డబ్బును అతనికి ఇస్తా, వాళ్ళకి అప్పచెప్తాను, నేను ఆన్లైన్ లో ఫోన్ పే చేయనని చెప్పేసి అని కూడా చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా నేను సైబర్ మోసానికి గురైనని చెప్పేసి అని కూడా మదిలేటి తెలుసుకున్నారని చెప్పవచ్చు. మదిలేటి స్థానంలో ఇంకొక వ్యక్తిని కూడా ఇలాగనే మోసం చేసే సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా మదిలేటి చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ అదే లొకేషన్ లో ఒక అబ్బాయి నిలబడి ఉంటే ర్యాపిడో పోలీస్
వచ్చారు అతను కూడా ఇలాగనే అమౌంట్ పంపించారు. అయితే వెంటనే మదిలేటి అతని దగ్గరికి వెళ్ళేసి అతనికి డబ్బులు సెండ్ చేస్తే నేను మోసపోయానని చెప్పేసి కూడా ఆ అబ్బాయి కూడా చెప్పడంతో అతను సేవ్ అయ్యాడని చెప్పవచ్చు. మొత్తం మీద సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇలాగ ర్యాపిడో ఆ డ్రైవర్లను ఆధారంగా చేసుకొని ఏ విధంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కూడా గుర్తిల్లని వ్యక్తులు ఈ రకంగా మోసం చేశారని చెప్పవచ్చు. ఈ రోజు ఒక 5,000 రూపాయలని మదిలేటి దగ్గర నుంచి ఎంతో తెలివిగా చాకచక్యంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనేకంగా చాలా మంది ఇలాగా ర్యాపిడో అన్నోన్ పర్సన్స్ ఇట్లా అమౌంట్ వేయాలంటే ఎవరు మోసపోవద్దని చెప్పేసి అని కూడా మదిలేటి చెప్తున్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు దీనిపైన సీరియస్ గా తీసుకోవాలి. ఈ సైబర్ క్రైమ్ అయితే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మదిలేటి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ అంశం పైన కూడా యూటీవీని ఆశ్రయించడం జరిగింది. బాధితుడు చెప్తున్నాడు కదా, దీనికి సంబంధించి ర్యాపిడో బాధ్యత తీసుకుంటుందా, ఎవరు బాధ్యత తీసుకుంటారనే దానికి సంబంధించి కూడా అతను పర్టికులర్గా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏంటి మల్లికార్జున్? అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ర్యాపిడో నుంచి వీళ్ళకి కాల్స్ వస్తుంటాయి, అంత జెన్యూన్ కాల్సే వస్తుంటాయని చెప్పేసి కూడా ఎంతో నమ్మకంగా వారు ఈ ర్యాపిడోను బుక్ చేసుకోవడం లేకపోతే అక్కడికి పికప్ డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ర్యాపిడో ఇలాంటి కాల్స్ ఎలా తీసుకుంటుంది, ఐడెంటిఫికేషన్ లేకుండా లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ లేకుండా ఉన్న కాల్స్, అన్నోన్ కాల్స్ ని ఈ రకంగా ఎందుకు తీసుకుంటుంది, ఎందుకు తీసుకొని మాకు సెండ్ చేయడం కారణంగానే ఈ రోజు మేము ఇట్లా నష్టపోతున్నాం. ఈ రోజు ఒక 5,000 రూపాయలు ఏదో హాస్పిటల్లో అర్జెంట్ ఉందని చెప్పేసి కూడా సైబర్ మోసానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ర్యాపిడో దీనిపైన యాక్షన్ తీసుకోవాలా, ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని దానిపైన కూడా వారు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నమ్మకం, ర్యాపిడో అంటే నమ్మకం కాబట్టి ఆ కంపెనీ ఆధారంగానే ఎక్కడికి ఏరియా వచ్చినా కూడా, ఏ ఆర్డర్ వచ్చినా కూడా ఇక్కడ మేము అక్కడికి వెళ్ళిపోవడము, అక్కడ నుంచి అక్కడ ట్రాపింగ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పూర్తి స్థాయి దీనికి బాధ్యత వహించాలి ర్యాపిడో. ఎందుకంటే ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు మీరు కనెక్ట్ చేయాల్సి వచ్చిందన్న అంశం పైన కూడా పూర్తిగా విచారణ జరగాలి. వాళ్ళు కూడా పోలీసులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. పూర్తి స్థాయిలో తనకు న్యాయం చేయాలి. నేను మోసపోయాను, ఈ రకంగా వేరే గుర్తుల వ్యక్తులు నన్ను మోసం చేశారని చెప్పేసి కూడా మదిలేటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాగా చాలా మంది మోసపోకుండా ఉండాలంటే దీనిపైన వెంటనే చర్యలు ప్రారంభించాలా, దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు అటువైపు ఏదైతే ర్యాపిడో యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి చేస్తూనే పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే అక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే తరచూ ఇటువంటి మోసాలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు కావచ్చు లేకపోతే సదరు సంస్థ కావచ్చు స్పందించినటువంటి దాఖలాలు లేవు. వెలుగు చూసినటువంటిది ఇది ఒకటి, వెలుగు చూడకుండా ఉండేవి చాలా ఉన్నాయి. దానికి సంబంధించి ఏంటి అనేటువంటి మాట, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి సంబంధించినటువంటి సత్వర న్యాయం అనేది జరగడం లేదనేటువంటి ఒక విషయం కూడా వెలుగు చూస్తుంది మల్లికార్జున్. దీన్ని ఎలా మనం చూసుకోవచ్చు, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి, 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి వీళ్ళు డైరెక్ట్ గా వెళ్లారు. ఏదైతే నేను మోసపోయానని తెలుసుకున్న వెంటనే, ఎందుకంటే ఈ సంఘటన అంతా కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వస్తుంది కాబట్టి ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ వారు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇది మా పరిధిలోకి రాదు, అది తాలూకాకు వస్తుందని చెప్పి తాలూకా కూడా అక్కడ పంపించడం జరిగింది. తాలూకా వెళ్తే తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా సీన్ అంతా కూడా నువ్వు మోసపోయిందంతా 3 టౌన్ లిమిట్స్ లో మోసపోయావు కాబట్టి తిరిగి నువ్వు అక్కడికే వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడికి పంపడం జరుగుతుంది. మొత్తం మీద బాధితులు అయితే ఒక ఆందోళనలో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది, ఇట్లా సైబర్ మోసాలు జరుగుతున్నాయి, ఈ రకంగా మోసపోయామని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే వారు ఎక్కడికి వెళ్ళండి తమను సరిగా గైడెన్స్ చేయడం లేదని చెప్పేసి కూడా బాధితులు మదిలేటి ఆవేదన వ్యక్తం చేస్తారు. పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ఏదైతే చాలా మంది ఇట్లా మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ర్యాపిడోని అడ్డాగా ఏర్పాటు చేసుకొని ఈ రకంగా మోసం చేస్తారు కాబట్టి పూర్తి స్థాయి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటే కనుక వాటికి అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కూడా తనకు న్యాయం జరగడం లేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మదిలేటి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, అక్కడ కూడా ఫిర్యాదు ఇస్తానని చెప్పేసి కూడా మదిలేటి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కర్నూలులో సైబర్ క్రైమ్ అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. ర్యాపిడో డ్రైవర్ మదిలేటిని మోసం చేసి 5,000 రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ముందుగా ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నారు మోసగాళ్లు. లొకేషన్కి వెళ్ళిన వెంటనే డ్రైవర్ మదిలేటికి 5,000 రూపాయలను అకౌంట్కి పంపినట్లుగా ఫేక్ మెసేజ్ అయితే పంపారు. తమ వాళ్లకు పంపాలంటూ మరో నెంబర్ చెప్పారు మోసగాళ్లు. అకౌంట్ చెక్ చేసుకోకుండా తన డబ్బును పంపాడు మదిలేటి. మోసపోయారని తెలుసుకొని యూటీవీని ఆశ్రయించాడు బాధితుడు.